ఇప్పుడు మన వెబ్ సిరీస్కి ఎలా వచ్చిందో మనకి కూడా తెలియదు. కరెక్ట్. అవును. అలాగే ఎక్కడో చోట ఒక శిబిరంలోకి వెళ్ళిపోతే ఏదో కాంట్రాక్ట్లు తీసేసుకుంటుంది. ఓకే. ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు ఎస్పీ గారి శిబిరంలోకి వెళ్ళింది, అవును. ఆయన డ్రైవరు వీళ్ళు తీసేసుకుంటుంది. ఇంకా నాకు బయట ఏం చెప్పుకుంటుంది, ఎస్పీ మా మావయ్య అని చెప్తుంది. అంటే బా మన ప్రొడక్షన్ మేనేజర్ సురేష్ ఉన్నారు కదా, అవును, ఆయన మా చిన్నాన్న మా పెదనాన్న అని చెప్పుకొని ఆయన పెద్ద రౌడీ, ఆయన 2-3 మర్డర్లు చేశాడు, ఆయన జైలుకి కూడా వెళ్ళాడు, ఏమనుకుంటున్నారు అని చెప్పి ఎవరినో బెదిరించి డబ్బులు కూడా గుంజిందంట సురేష్ గారు. సురేష్ గారిని. ఆ దగ్గర డబ్బులు తీసుకొని 40,000 ఎంతో తీసుకెళ్ళి ఈ ఎస్పీ మీద చేతబడి కూడా చేయించడానికి ట్రై చేసిందంట. సో అలా ఇవన్నీ నాకు తెలియక ముందు వచ్చి అలా చెప్తుంటే సరే మేము అప్పటికేదో ఒక స్టోరీ అనుకుంటున్నాం, స్టోరీ రాసుకుంటున్నాము. మీరు హీరోగా ఒక సినిమా, నేను హీరో అని కాదు, బేసికలీ నేను ఒక స్టోరీ డెవలప్ చేస్తున్నాను. నేను మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక స్టోరీ డెవలప్ చేసుకున్నాను. సరే ఆమె ఏమందంటే ఈ స్టోరీలో నువ్వే హీరోగా పెట్టి నేను తీస్తా, ఓకే నువ్వే హీరో నేనే డైరెక్టర్, ఓకేనా. సో అది అని చెప్పి చెప్పుకుంటూ వచ్చింది. మా ఇంటికి అప్పుడప్పుడు వస్తుంది, మా అమ్మతో చెప్తుంది మీ అబ్బాయి పెద్ద హీరో అవుతాడండి ఖచ్చితంగా, చాలా ఏదో చెప్తా ఉంటుంది. సరే మా అమ్మ ఓకే అని చెప్పి ఏదో టీ కాఫీ ఇచ్చి పంపిస్తుంది. అయితే అంతే అప్పుడప్పుడు అలా నెలకు ఒకసారి 2 సార్లు వచ్చి తలుకుంటుంది. ఎక్కడ పోతున్నాను అంటే విజయవాడ పోతున్నాను, నాకు ఏవో కేసులు ఉన్నాయి అని చెప్తుంది. మేము ఏదో మా పనుల్లో మేము పట్టించుకునేవాడు. ఒక్కసారి మా ఇంటి పక్కన ఇల్లు ఖాళీ అయింది, పక్క పోర్షన్ ఖాళీ అయింది. మేము ఆఫీస్ ఏదైతే ఉన్నామో ఆఫీస్ పక్కన మా బామర్దే ఉండేవాడు, వాడికి పెళ్ళి చేసుకుంటున్నాడు, అందుకని అది ఖాళీ చేసి వెళ్ళిపోయాడు, వేరే చోటుకి వెళ్ళిపోయాడు. ఈ 3 అన్న అది ఖాళీగా ఉంటే నేను ఇక్కడికి వస్తాను, నేను ఎక్కడి నుంచో వస్తున్నాను కదా, నాకు ఇది బాగుంటుంది కంఫర్టబుల్గా ఉంటుంది అంటే సరే నేను మా ఓనర్కి ఇంట్రడ్యూస్ చేశాను. ఏమై వస్తానంటే సరే నేను ఇంకో ఫ్రెండ్ని తెచ్చుకొని ఉంటానండి. ఆ ఫ్రెండ్ని ఏ రోజు తీసుకురాలా, బట్ అక్కడ ఉన్న దగ్గర నుంచి ఒక 15 రోజుల పాటు మాకు ఆ అమ్మాయి బిహేవియర్ అర్థమైపోయింది. మందు కొట్టడం, దమ్ము కొట్టడం, గట్టిగా అరవడం, అరుచుకుంటూ తిరగడం, బాటిల్ పగలగొట్టి ఆ అమ్మాయికి ఉన్న ఫ్రస్ట్రేషన్గా బయట ఇసిరేయడం, బయట వాళ్ళ మీద పడ్డం, ఆ కిటికీలు పగిలిపోవడం, ఇవన్నీ చూసి నేను ఎందుకు రాదు ఏం తీసుకొచ్చాం, మనం ఏదో రకంగా వదిలించుకోవాలి అని చెప్పి ఖాళీ చేసామని చెప్పాను. చెప్తే సరే చేసేస్తాను కొంచెం టైం ఇవ్వండి అది అండి. బట్ మేము ఎలా వదిలించుకోవాలని చూస్తాం, అమ్మాయి ఎలా తగులుకోవాలని చూస్తుంది. ఓకే. తర్వాత ఏం చెప్పింది, ఆ నెక్స్ట్ రోజు తాగేసి రోజు ఇదే పని తాగేసి, గురూజీ ఐ లవ్ యూ గురూజీ, మీరంటే నాకు చాలా ఇష్టం గురూజీ, ఇంతమంది ఉండగా మీకోసం ఎందుకు వచ్చాను గురూజీ అంటే మనకు తెలియదు అప్పటికి, ఆల్రెడీ యువరాజు ఇలా చాలా ఉందని తెలియదు కదా. అంటే నేను అయినా కూడా నాకు అసలు పద్ధతి నచ్చల కంప్లీట్గా, ఏదో రకంగా చేస్తే నువ్వు మందు కొట్టున్నావు సరిగ్గా మాట్లాడలేదు అని చెప్పి నేను వెళ్ళిపోయా. ఆ నెక్స్ట్ రోజు పొద్దున్నే ఫోన్ చేసి సారీ గురూజీ తప్పైపోయింది, ఏదో మందులో ఏదో వాగేసాను, మీరు ఏం తీసుకోకండి గురూజీ. ఇలా 2-3 రోజులు నడిచింది. రాత్రి ఏమో ఇట్లా మాట్లాడడం, పొద్దున అయ్యేటప్పటికి రాత్రి ఏమో తాగేసి ఏదో మాట్లాడేస్తుంది. ఎక్స్క్యూజ్ అనుకోండి, తాగితే ఏదైనా మాట్లాడచ్చు అనే ఒక ఎక్స్క్యూజ్ క్రియేట్ చేసుకోవడం కోసం అలా ఏదో మాట్లాడేసేది. నేను ఏదన్నా పడితే ఏదైనా ఇది వీళ్ళలో ఒకటిగా అవుతుందేమో అనుకుంది, కానీ నేనేమి ఎప్పుడు ఇదే లేదు. ఎందుకంటే బేసికలీ నా యాటిట్యూడ్ ఏంటంటే ఎలా వదిలించుకోవాలి అనేది ఉంది ఫస్ట్ నుంచి. ఈ అమ్మాయి ఈ తాగుడు ఇవన్నీ చూసిన తర్వాత, ఎస్పెషల్లీ ఈ గయ్యాలుగా అరవడం ఇవన్నీ చూసిన తర్వాత ఎవడైనా వదిలించుకుందాని చూస్తాడు. నాకు అర్థమైపోయింది ఎలా వదిలించుకోవాలనుకుంటే, ఈ అమ్మాయి ఏమో రకరకాలుగా ట్రాప్ చేసి అక్కడ ఏదో రకంగా పర్మనెంట్ మకం పెడదాం అన్నట్టుగా అనుకుంటుంది. నేను అది అర్థం చేసుకున్నా, మెల్లగా స్టార్టెడ్ అవాయిడింగ్ హర్. అప్పటిదాకా కొంచెం మంచిగానే మాట్లాడేవాళ్ళం. ఎప్పుడైతే ఆ అమ్మాయి ఇట్లా ఎక్స్ప్రెస్ చేస్తుందో నేను లవ్ చేస్తున్నాను, దూరం పెట్టడం పెట్టిన తర్వాత అమ్మాయికి అర్థమైపోయింది వీడియో ఇట్లా లొంగే టైప్ కాదని చెప్పి. ఓ రోజు ఫోన్ చేసి, నేను ఆఫీస్కి వెళ్తున్నా, బిగ్ ఎఫ్ఎంలో ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్తుంటే మధ్యలో వీడియో కాల్ చేసి ఇట్లా ఒక స్ట్రిప్ చూపించింది, ఒక ఇది నిద్రమాతల స్ట్రిప్ ఒకటి చూపించింది. ఇంకో పక్క కత్తి ఇలా 2 పక్కన పెట్టుకొని, నువ్వు నన్ను లవ్ చేస్తావు చేయవా లేకపోతే అని చెప్పి మందులు వేసుకుంటా ఈ నిద్ర మాత్రం మిగతా మీకు వీడియో చూపిస్తాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే చెప్పిందో వెంటనే నాకు ఆ షాక్, నిజంగా ఏమన్నా అయితే ఏంటి పరిస్థితి అంతే కదా అని చెప్పి నేను స్క్రీన్ రికార్డర్ ఆన్ చేస్తాను. వెంటనే వాట్సాప్ కాల్ అయినా స్క్రీన్ రికార్డర్ ఆన్ చేస్తే మొత్తం రికార్డు ఉంది. సో ఇంకా పోతున్నాను, ఇంకా నాకు దారంతా ఇదే గోల. సరే నేనేం చేశాను, వెనక్కి వచ్చి సరే తలుపు తీయ అంటే, నేను లవ్ చేస్తున్నాను అని చెప్తేనే తలుపు తీస్తాను. అప్పటిదాకా రా వస్తావా అంటది. వచ్చిన తర్వాత ఏమో తలుపు మూసేసి నేను తలుపు తీయను.
నేను చచ్చిపోతున్నా నా ఒక పక్క టెన్షన్, ఇక్కడ చచ్చిపోతే అంతే నా కదా. మీదకి వస్తుంది కదా. సో సరే ఏదో ఒకటి నువ్వు ఏం కావాలంటే అది తలుపు అని చెప్పి మొత్తం తలుపు తీపిచ్చి ఇట్లా పడిపోతుంది. అర్జెంట్గా డాక్టర్ దగ్గరికి పోదాం అంటే డాక్టర్ వద్దు, నువ్వు నాకు నమ్మకం ఏంటి, ఇప్పుడు నువ్వు తర్వాత ఇది చేస్తావని చెప్పి లవ్ చేస్తావని నమ్మకం ఏంటి, నాకు రాసి ఏంది రాసిదే మెంటల్ అంటే లేదు సంతకం పెట్టు అని చెప్పి ఒక వైట్ పేపర్ తీసుకొని సంతకం పెట్టినాను. సరే ఏదో ఒకటి ఫస్ట్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళని చెప్పి సరే ఏదో సంతకం పెట్టు. అప్పుడు నాకు షాక్ ఒకటి ఇచ్చింది. ఏంటంటే సంతకం నువ్వు కరెక్ట్గా పెట్టావని గ్యారంటీ ఏంటి, ఏదో పిచ్చి సంతకం పెట్టిండొచ్చు కదా, వేలు ముద్ర రెడీగా ఒక స్టాంప్ పెట్టి తీసింది. బా నాకు అప్పటిదాకా సరే ఏదో సైకో ఇట్లా పిచ్చిగా చేస్తోంది, మెంటల్ ఉందని తప్ప ఇది ఒక ప్లాన్డ్ మాఫియా, ఇది దీని వెనకాల ఏదో ఉంది, ఇది ఆల్రెడీ అలవాటు ఈ అమ్మాయికి అనే విషయం ఆ రోజు నాకు అర్థం. లిటరలీ ఎవరైనా స్టాంప్ ప్యాడ్ రెడీగా పెట్టుకుని వేలు ముద్ర ఏమంటారా? సరే నాకు వెంటనే తీసి సరే నీకేం కావాలి అర్జెంటుగా డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఏదో ఒకటి పద అని చెప్పి తీసుకెళ్తే అది పక్కన పెట్టేసి కొంచెం బయటికి రాగానే ఏం అవసరం లేదు, నాకు ఇది అలవాటే, నేను 5 వేసుకున్న స్టడీగా ఉంటాను, బా నాకు ఇది అలవాటు, నేను చాలాసార్లు మా ఇంట్లో వాళ్ళని కూడా ఇట్లాగే బ్లాక్మెయిల్ చేస్తుంటాను. ఇంకా తోపు దోసేసి వెళ్ళిపోయింది తప్ప అరుస్తూ ఉంది, దా అని అరుస్తుంది. ఇంకా వెళ్ళిపోతుంటే మళ్ళీ ఫోను, అదే వీడియో కాల్ అన్నమాట, వస్తావా రా నన్నే దోసేస్తావు ఇంకా సైకో టైప్లో గట్టిగా రావడం, నానా రకాల ఇదనమాట. ఇక తర్వాత సాయంత్రం నాకు వీడియో కాల్ చేసి లెటర్ చూపించింది అనమాట. అమ్మాయి రాసేసుకుంది, అచ్చా నాకు వీడికి సంబంధం ఉంది, నేను వీడి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాము, అది ఇది మొత్తం ఏదో రాసేసుకుంది. దాంట్లో ఆమెకి పెళ్ళి అయినట్టు, ఆ విషయం నాకు ముందుగానే చెప్పినట్టు, అయినా నేను ఒప్పుకున్నట్టు, ఇంకా ఏదేదో ఇంకా అన్నీ రాసేసుకొని ఇది ఇప్పుడు నేను మీ ఇంటికి వస్తున్నా, వస్తావా, నేను మీ ఇంటికి రమ్మంటావా, మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో అందరి ముందు నేను పనిచేస్తాను, మీ అపార్ట్మెంట్లో అందరి ముందు పనిచేస్తాను, మీరైతే ఏం చేస్తారు ఆ టైంలో? ఒక మగాడిగా ఎట్లా ఉంటుంది ఒక పరిస్థితి? ఎందుకంటే నన్ను చాలామంది అడిగిన విషయం, ఎందుకు పోలీసులు చెప్పచ్చు కదా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. అరే పోలీస్ స్టేషన్కి వెళ్తే దిక్కు మొక్కు లేదు, 3 రోజులు ఒక కంప్లైంట్ తీసుకోవడానికి అక్కడ నాకు 3 రోజులు పట్టింది. తెలిసిన పోలీస్ ఆఫీసర్ని అడిగితే అమ్మాయి మీద కేసు పెడితే తీసుకోరు శేఖర్ అని చెప్పాడు ఆయన నాకు. సో అంతే కదా, నన్ను రేప్ చేసింది సార్ ఆమె అని కేసు పెడతా అంటే ఎవరు ఒప్పుకుంటారు? రేప్ కాదు, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తుంది ఇదని చెప్తే ఇప్పుడు ఇదైనా కూడా రేప్ చేసిందని విన్నా, నిజమేనా? అంటే నాకు తెలిసిందా? అంటే బేసికల్లీ సైకో అని చెప్పాయి కదా, మందు కొట్టేసి ఇంక ఏం చేస్తుందో అర్థం కాదు. ఇప్పుడు ఒకసారి కార్లో నన్ను అక్కడ తీసుకెళ్ళి ఇక్కడ తీసుకెళ్ళాను, కాజాగూడ తీసుకెళ్ళాను. నా జీవితంలో ఇప్పుడు కాజాగూడ తెలియదు అక్కడ ఏముందంటే, ఆల్రెడీ ఈ అమ్మాయికి వీళ్ళలో ఎవరో 2-3 అక్కడ తీసుకెళ్ళిన అనుభవం ఉంది. సో ఆ గత స్మృతులు నెమరేసుకోవడానికి తెలియదు, ఆ అమ్మాయి దారి చెప్పింది, తీసుకెళ్ళింది, అక్కడ కాజాగూడ తీసుకెళ్ళింది, తాగింది ఫుల్గా, తాగేసి మళ్ళీ వస్తుంది, రిటర్న్ వస్తున్నాం. అక్కడ వెళ్ళిన తర్వాత కూడా టార్చర్ అనమాట. మీ ఆవిడ ఇష్టం లేదని చెప్పు, మీ ఆవిడని తిట్టు, మీ ఆవిడకి ఎప్పుడు విడాకులు ఇస్తున్నాం, రేపు పొద్దున మనం దండలు తెచ్చుకుందాం, మీ ఫ్రెండ్స్ని పిలు, మనం పెళ్లి చేసుకుందాం, ఇంకా నానా రకాలు అనమాట. అంటే మనిషిని ఎన్ని రకాల టార్చర్ చేయాలో అన్ని రకాల టార్చర్ అనమాట. ఇంకా అన్నిటికంటే గౌరవం ఏంటంటే మీ ఆవిడ ప్రెగ్నెన్సీ తీపిచ్చి, సారీ అబార్షన్ చేయించు, మా ఆవిడ ప్రెగ్నెంట్ అప్పుడు. ఇప్పుడు ఇంకా నడుస్తుంది, ఓకే 6 months, బట్ అప్పుడు ఇది ఏప్రిల్లో, ఓకే మార్చిలో. ఓకే సో అవన్నీ చెప్పించు, ఇంకా నానా రకాలన్నమాట. ఇంట్లో వాళ్ళని తిట్టడము, కొన్ని అయితే చెప్పుకోవడానికి కూడా అదే అనమాట. అంటే నోటికి వచ్చినట్టమాట, మీ ఆవిడ గర్భంలో పడుతున్న పెండ మీద ఉంటుంది, ఇలా ఇంతే చంపేద్దాం అనిపించేస్తుంది మనకు. వెంటనే మనిషి అనేవాడు సర్వానికి చంపవతల పడేద్దాం అనిపిస్తుంది, అంత కోపం వచ్చేస్తుంది. కంట్రోల్ చేసుకున్నాను అప్పటికి. సరే ఇంకా తర్వాత తిరిగి వస్తుంటే ఇంకా మళ్ళీ డ్రైవింగ్ చేస్తుంటే ఇట్లా వీడియో తీసుకుంటూ వచ్చి మీద ఎక్కడం, ఆల్రెడీ తాగేస్తుంది, ఇట్లా డ్రైవింగ్ చేస్తున్నా ఒక పక్క, మీదకి ఇట్లా టిక్ టాక్ చేస్తానని చెప్పి ఒక పక్క ట్రాఫిక్లో ఉంటాయి. ఒకవేళ తోసామనుకోండి ఏం చెప్పి మళ్ళీ సైకోలాగా వేయటం. సరే అయిపోయింది, వచ్చేసాము. ఇలా ఇంక ఇది ఒక జస్ట్ వన్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఎందుకంటే ఈ వీడియో ఏదైతే ఉందో ఇట్లా తీసుకున్న వీడియో పెట్టుకుని నేను బ్లాక్మెయిల్ చేసింది అనమాట. ఓకే, అంటే ఏదో ఒకటి ఉండాలి కదా బ్లాక్మెయిల్. ఇప్పుడు ఎంతమంది రకాల బ్లాక్మెయిల్ నా దగ్గర బేసిక్లీ ఇప్పటిదాకా నేను దొరకలా. ఒకటి ఏదో లెటర్ పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసింది కొన్నాళ్ళు ఇంటికి వచ్చి రచ్చ చేస్తాను బ్లాక్మెయిల్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో పెట్టుకొని ఇంకా బెటర్ సాక్ష్యం కదా, ఇంకా ఇట్లా పెట్టుకొని నేను చేసింది ఏమీ లేదు. బేసిక్లీ
వీడియో కావాలంటే నేను అవును. చూపిస్తే Yeah. ఏముండదు. ఇట్లా నేను డ్రైవింగ్ చేస్తున్నాను, వచ్చి మీద కూర్చొని ఇట్లా పెట్టుకొని ఇట్లా తీసుకుంటూ ఉంటుంది. ఇట్లా ఇట్లా తిరుగుతుంది అనమాట మధ్యలో, ఇట్లా ఏమన్నా ముద్దు పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అని చెప్పి Okay, నేను okay. ఐ జస్ట్ బ్యాక్ ఆఫ్. సో అంటే ఎక్కడ ఛాన్స్ ఇవ్వలే నేను ఆ పిల్లకి, Okay. కానీ ఏదో ఒకటి తీసుకొని మనిషిని భయపెట్టి